హలో అండి, నీట్ మహాలక్ష్మిని. సంక్రాంతి స్పెషల్గా అయితే పప్పు చెకోడీలు అయితే చేస్తున్నానండి. మనకి సంక్రాంతి అనగానే చాలా పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు కదా, అందులో ముఖ్యమైనది పప్పు చెకోడీలు అనమాట. చాలా బాగుంటాయి ఇవి. చిన్నప్పుడు అయితే అసలు కొట్లో పెట్టి అమ్ముతూ ఉండేవాళ్ళు, చాలా కరకరలాడుతూ తినేవాళ్ళం. అందరూ ఫేమస్ అనే చెప్పుకోవాలి. అలాంటి పప్పు చెకోడీలని ఎక్కడ మిస్ కాకుండా నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా చేశారంటే ఇంట్లో చక్కగా తింటారండి. మరి లేట్ చేయకుండా నేను ఏ విధంగా తయారు చేశానో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి పప్పు చెకోడీలకి కావాల్సింది అండి బియ్యం పిండి. ఇది పొడి బియ్యం పిండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ రెండిట్లని కలిపేయండి. బియ్యం పిండి మైదా కలిసేటట్టు ఒకసారి తిప్పుకోండి. మొత్తం పిండి అంతా ఇలా అనుకోండి. మైదా వేయటం వలన చెకోడీలు అనేవి చక్కగా కరకరలాడుతూ వస్తాయి. పచ్చెనగపప్పు ముందుగానే నానబెట్టుకోవాలి. సుమారుగా 3-4 గంటల సేపు పచ్చెనగపప్పును నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా దిగిపోయేటట్టు ఈ వాటర్ని తీసేసి మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని జల్లెడి గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అంతా దిగిపోయేటట్టు శుభ్రంగా కడుక్కున్నాక ఇలాంటి జల్లెడి గిన్నెలో వేసుకొని పప్పుని ఇలా పెట్టేసేసుకోండి. నీళ్ళన్నీ దిగిపోతాయి. స్టవ్ వెలిగించుకొని 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. నీళ్ళని వేడి చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, 1 స్పూను కారం మరుగుతున్న నీళ్ళలోనే వేసుకోవాలి. చెకోడీలు కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి, రెడ్ కలర్. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్దిగా పోసుకోండి. మంట సాయంత్రం తగ్గించండి. పిండి మొత్తం ఇందులో కరెక్ట్ అంటేయండి. మనం పోసిన ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారాలి. చల్లారినాక పిండిని మొత్తం చక్రాల పిండిగా ముద్దగా కలుపుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే పిండిని ఇలాగా కలుపుకోండి. మీకు మరి పొడి పొడిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ ఇలాగ కొంచెం చిలకరించుకుంటూ కలుపుకోవచ్చు. మీకు ఒకవేళ పిండి కలవలేదు అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మరి ముద్ద అవ్వకూడదు. ఇప్పుడే కొద్దిగా ఉప్పు కూడా చూసుకోండి. సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రావాలండి పిండి అన్నది. చూసారా ఎంత సాఫ్ట్గా రావాలి. ఈ విధంగా వస్తే కనుక పిండి కరెక్ట్గా కలిసినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వంట తీస్తున్నా. చెకోడీలు చేయడానికి కొద్దిగా వంట తీసుకొని కాలిపోకుండా మూతేసి ఎప్పటికప్పుడు కవర్ చేసేయండి. ఈ విధంగా రోల్ చేసుకొని కొద్దిగా లావుగా చేసుకోండి చెకోడీ అన్నది. ఇలా పచ్చనిపప్పు వేసుకొని
చేసుకున్న చెకోడీని దీని మీద పెట్టి ఇలా ఉంచుకోండి. మీరు రౌండ్ చేసుకునేటప్పుడన్నా వేసుకోవచ్చు, లేదా ఈజీగా పద్ధతి చెప్తుందా ఇలా అనుకుంటే పచ్చడి పప్పు అంతా చక్కగా చక్కగా చెకోడీకి పట్టుకుంటుంది. ఏమైనా రాకులుగా ఉంటే కనుక కొట్టుకొని పక్కన చేసుకోండి. మిగతావన్నీ ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలాగే ఈ విధంగా అన్నీ తయారు చేసుకోండి. ఇప్పుడు తయారు చేసుకున్న చెకోడీలన్నీ వేడి నూనెలో వేసుకోవాలండి. కళాయి పెట్టేసి ఆల్రెడీ స్టవ్ మీద నూనె పోసి వేడి చేశాను. మంట వచ్చేసి మిడిల్లోనే ఉండాలి, ఎందుకంటే చెకోడీ ఉడకాలి కదా. కళాయిలో సరిపడా వేసుకోండి. చెకోడీ వేగినాక ఆ నురగంతా పోతుందండి. చూసారా, నురగ పోయి చెకోడీ మనం వేసిన చెకోడీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నిదానంగా తిప్పుకోండి, వెంటనే తిప్పుకోకూడదు. నురగపోయినాక తిప్పుకుంటే చెకోడీ కాలుతుంది, చక్కగా నూనెలో అన్నది చెకోడీ ఏగుతుంది అన్నమాట. చూడండి, పప్పు ఏమాత్రమూ రాలేదు. వంట పక్క తిప్పాం కదా, వంట మిడిల్లోనే ఉంచి వంట పక్క కూడా నూనెలో వేగేటట్టు ఉంచుకోవాలి. బాగా చెకోడీ అనేది వేగుతుంది. మంట మిడిల్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి. రెండు వైపులా చక్కగా కాలినాయి. ఇలా తీసేసుకోవటమే. చూసారా, పప్పు అన్నది ఎక్కడ రాలేదు. మంట మిడిల్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే సంక్రాంతి స్పెషల్ పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయిందండి. మనం బయట కొనుక్కొచ్చుకున్న స్వీట్ షాపులో కొంటాం కదా, అప్పుడప్పుడు చక్రాలని చెకోడీలని ఆ విధంగానే ఉంటాయండి. చాలా చాలా బాగా అయితే కుదిరినాయి. మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయి అసలు, చూడండి. చూడండి ఏ విధంగా చక్కగా కుదిరినాయి. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. పప్పు చెకోడీలు అయితే రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా సంక్రాంతి స్పెషల్గా వంటలు చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి నచ్చితే నన్ను ఫాలో అవుతారనమాట. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ మహాలక్ష్మి.